వేములవాడ పట్టణంలో ఎంగిలిపూల చిన్న బతుకమ్మ పూల జాతర వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. పట్టణ మహిళలు భక్తి శ్రద్ధలతో రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించి ప్రధాన కూడలిలో సమకూర్చారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ సాంప్రదాయ గీతాల నడుమ చిన్న పెద్ద ఉత్సాహంగా ఆడి పాడారు. తరువాత మూలవాగులో బతుకమ్మలను నిమజ్జనం చేసి వాయినం ఇచ్చి పుచ్చుకున్నారు. దీంతో వేములవాడ అంతటా పండుగ వాతావరణం అలుముకుంది. వేములవాడ పట్టణ ప్రజలకి, మహిళా మనులకి, ముఖ్యంగా మన ఇంటిపాట ప్రజలకి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. మరి ఈ రోజుతోటి ప్రారంభమైనటువంటి బతుకమ్మ మరి 7 రోజుల పాటు మన వేములవాడ పట్టణంలో 7 రోజుల పాటు అంగరంగ వైభవంగా ప్రతి ఒక్క రోజు కూడా గౌరీదేవికి వివిధ రకాల నైవేద్యాలు సమర్పించుకుంటూ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇతర ప్రాంతాల కంటే మన ప్రాంతంలో మరి 7 రోజులు జరుపుకోవడం అనాదిగా వస్తున్నది ఆచారం. మరి ఇక్కడ నుండి మహిళలు పుట్టినింట్లో జరుపుకోవడం, పుట్టినింట్లో మహిళలు మెట్టినింట్లో జరుపుకోవడం చాలా అదృష్టంగా భావిస్తారు. మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ఆట ఆడే సమయంలో వారు ఉన్నటువంటి కష్ట సుఖాలన్నీ కూడా, నష్టాలన్నీ కూడా మర్చిపోయి చాలా సంతోషంగా ఆడుకుంటూ రావడం జరుగుతుంది. మరి ఇక్కడ మా వేములవాడ పట్టణంలో మా సుబ్రహ్మణ్యం నగరంలో మరి మహిళలందరం కూడా ఏకరూప ఒకే రకమైనటువంటి చీరలు ధరించి ఒక ఐక్యతను చాటుకోవడం జరుగుతుంది. మరి కులాలకు మతాలకు అతీతంగా ఒక మన సంస్కృతి సాంప్రదాయాలను మరి ముందు తరాలకు తీసుకెళ్లే విధంగా ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఆడుకొని చాలా సంతోషంగా ఆడుకోవడం జరుగుతుంది. మరి మరొకసారి కూడా మా మహిళలందరూ కూడా ఎంగిలిపూల సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు మన తెలంగాణలో జరుపుకున్నటువంటి అతి పెద్ద పండుగ, అంటే ఎక్కడ మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరుపుకోరు. మన ఒక తెలంగాణలో జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఈరోజు మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. అయితే మనం ఈ బతుకమ్మకు రకరకాల పూలను తెచ్చి పేర్చి గౌరమ్మని చేసి ఆడపడుచులందరూ కలిసి ఆటపాటలతో ఆడుకుంటూ వాళ్ళ బాధలు అన్నీ చెప్పుకుంటూ పాట రూపంలో పాడుకుంటూ ఆడుకుంటారు. అలాగే మన ఈ బతుకమ్మ అనేది ఇప్పుడు ఆ పువ్వులతోటి మనము పూజ చేస్తాం దేవునికి. కానీ పువ్వులతో మనం ఈ బతుకమ్మనే పేర్చి బతుకమ్మగా తయారు చేసుకుంటాం. అంటే పువ్వులను పూజిస్తాం. మన తెలంగాణలో ప్రతి ఒక్క చెట్టును పుట్టను ఎలాగ పూజిస్తామో అలాగే పువ్వులను కూడా పూజించుకుంటాం. మళ్ళీ ఇంకా మన ఈ వేములవాడలో ప్రత్యేకత ఏమిటి అంటే 7 రోజులకే సద్దుల బతుకమ్మ అవుతుంది. మిగతా అంతటా 9 రోజులు, మరొక చోట దసరా తర్వాత 11 రోజులు కూడా జరుగుతుంది. కానీ మా వేములవాడలో మాత్రం, అంటే వేములవాడ ఆడపడుచులకి అదృష్టం ఏంటంటే ఇక్కడ 7 ఒత్తుల బతుకమ్మకి సద్దుల బతుకమ్మ జరుపుకోవచ్చు. మళ్ళీ వాళ్ళ తల్లిగారింటికి పోయి మళ్ళీ 9 ఒత్తుల బతుకమ్మ కూడా జరుపుకోవచ్చు. ఇలాంటి అదృష్టం ఒక వేములవాడ ఆడపడుచులకే దక్కుతుంది. అలాగే మన వేములవాడ పట్టణ ప్రజలందరికీ, తెలంగాణ ఆడపడుచులందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.